నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి దాదాపుగా 1,78,000 కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చిన తర్వాత కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో విష ప్రచారం చేస్తుంది. మరోవైపు ఆయన భాషను యథావిధిగా తప్పుపడుతూనే ఉంది. ఆయన మాట్లాడినటువంటి వ్యవహారాన్ని కూడా ఇవాళ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తుంది. మొన్నటి నుంచి కూడా దావోస్ ఎపిసోడ్ కొంత ట్రెండింగ్ లోనే ఉంది. సోషల్ మీడియాలో ఈనోలు ప్యాకెట్లు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో ఇట్లాంటి నేపథ్యాల్లో బీఆర్ఎస్ పార్టీ విష ప్రచారం ఎందుకు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ పైన మాట్లాడదాం. మనతో పాటు జకీర్ గారు సీనియర్ జర్నలిస్ట్ జాయిన్ అవుతారు, మాట్లాడదాం. నమస్తే సార్. సార్ ఏంటి సార్ విష ప్రచారం అయితే ఆగట్లా? దావోస్ నుంచి పెట్టుబడులు వచ్చినా లేకుంటే ముఖ్యమంత్రి ఏ కంపెనీలు వచ్చాయని మీడియా ముఖంగా చెప్పినప్పటికీ కూడా విష ప్రచారం అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఫుల్ స్టాప్ పెట్టట్లేదు. ఎట్లా చూడాలి? అంటే బీఆర్ఎస్ పార్టీకి కావాల్సింది అదేనండి, విష ప్రచారాన్ని ఆపకూడదు, విష ప్రచారాన్ని ఇంకా ఉధృతం చేయాలి, విష ప్రచారాన్ని వీలంత ఎక్కువగా అంటే డోస్ పెంచి ప్రచారం చేయాలి అనే కాన్సెప్ట్తోనే వాళ్ళు వెళ్తున్నారు. దాన్ని మనము అంటే ప్రజలు తప్పు పట్టాల్సిందే తప్ప మనం ప్రజలకు ఒక అప్పీల్ చేసి యాజ్ అ మీడియాగా అప్పీల్ చేసి దీంట్లో నిజానిజాలు ఏంటో కనుక్కొని మీరు కౌంటర్ చేయండి అని చెప్పడానికి లేదు. దీనికి కౌంటర్ చేయాల్సిన వాళ్ళు అధికార పార్టీ. ఎందుకంటే అధికార పార్టీ అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగతా మంత్రుల పైన ఈ రకంగా వీళ్ళు విష ప్రచారానికి పూనుకున్నారు. సో ఈ విష ప్రచారంలో మనం గమనించాల్సి ఏంటంటే దావోస్ పర్యటనలో వాళ్ళు ఉండగానే రేవంత్ రెడ్డి గారు అండ్ ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఉండగానే ఇక్కడ కొన్ని ట్వీట్లు చేశాడు కేటీఆర్. అందులో ఏమిటి, ఒక్క టీ తాగి ఒప్పందం చేసుకుంటే సరిపోయేది హైదరాబాద్లో, వీళ్ళు కొన్ని వేల కిలోమీటర్లు వెళ్ళి ఏది మేఘా కంపెనీ మేఘా అదే ఎంఈఐఎల్ వీళ్ళు అక్కడికి వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం ఏమిటని కూడా అప్పుడే ట్వీట్ చేశారు. బట్ ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీడియా కాన్ఫరెన్స్లో చాలా స్పష్టంగా చెప్పారు, మహారాష్ట్రలో పెట్టుబడులకు సంబంధించి రిలయన్స్ కంపెనీ వాళ్ళు దావోస్కు వెళ్ళి అక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్తో అగ్రిమెంట్ చేసుకుంది. సో దాన్ని ఏమంటారని ఆయన ప్రశ్నించాడు. ఇప్పుడు రిలయన్స్ కంపెనీ అనేది బాంబే అదే మహారాష్ట్రకు సంబంధించి, సో మహారాష్ట్రకు సంబంధించి అక్కడ ఇప్పుడు కేటీఆర్ చెప్పినట్టుగా ఇక్కడ మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రా లిమిటెడ్ చైర్మన్ ఎవరు మన ఎండి కృష్ణారెడ్డి, మేఘా కృష్ణారెడ్డితోని రేవంత్ రెడ్డి గారు కూర్చొని టీ తాగి ఒప్పందం చేసుకుంటే సరిపోతుంది కాగితం రాసుకుంటే అనేది కేటీఆర్ భావన. బట్ దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి చెప్పింది ఏమిటి, మరి మహారాష్ట్రలో రిలయన్స్ కంపెనీ వాళ్ళు అక్కడికి ఎందుకు వచ్చారంటే దావోస్ అనేది అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వాళ్ళు అన్ని రాష్ట్రాల వాళ్ళు వస్తారు, వాళ్ళ మౌలిక సదుపాయాలు వాళ్ళు పరిశ్రమలు పెట్టడానికి సంబంధించిన అంటే పెట్టుబడుల్ని ఆకర్షించడానికి సంబంధించిన షోకేసింగ్ అంటాం దాన్ని. షోకేసింగ్ ఎట్లా చేస్తారు, ఆ షోకేసింగ్కు ఆకర్షించి ఎవరెవరు పెట్టుబడులు పెడతారు, ఇదంతా కూడా ఒక పెద్ద సబ్జెక్ట్ ఇది. అయితే ఇక్కడ పక్కాగా అంటే ఈనో పంపించడం అనేది కరెక్టా కాదని చెప్పలేను, కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగానే బీఆర్ఎస్ వాళ్ళకు కడుపు మంటగా ఉంది. సమస్య ఏంటంటే వస్తే పెట్టుబడులు మా హయాంలో రావాలి కదా, మా హయాంలో చాలా తక్కువ వచ్చాయి. ఏమిటి రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబు వెళ్తే పెట్టుబడులు ఈ స్థాయిలో రావడం ఏంటి అంటే 1,78,000 కోట్లు అంటే నాట్ ఏ జోక్. 1,78,000 కోట్లలో మనకు నిజంగా కూడా సగం వచ్చినా చాలా గొప్ప విషయం. ల్యాండ్ సగం అయినా సరే గ్రౌండింగ్ అయ్యి అవి మెటీరియల్ అయింది అనుకుందాం, అంతకంటే అద్భుతమైన ఇంకోటి లేదు. ఇప్పుడు మంత్రులు చెప్తున్న దాన్ని బట్టి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తున్న సమాచారం ఏమిటి, దాదాపు ఇవన్నీ కూడా గ్రౌండింగ్ అయితే ఆల్మోస్ట్ 55,000 మందికి పైగా ఉపాధి లభిస్తుంది, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సో ఇప్పుడు ఇక సగమే వచ్చింది అనుకుందాం, గ్రౌండ్ అయింది అనుకుందాం, సగం అంటే కూడా దాదాపు 30,000 దాకా వస్తాయి ఉద్యోగాలు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్లకు కడపమంట దేనికి, కేటీఆర్కు కడపమంట దేనికి అంటే అసలు నాకు ఇంగ్లీష్ బాగా వస్తుంది కదా, శ్రీధర్ బాబుకు సరిగా రాదు, రేవంత్ రెడ్డికి సరిగా రాదు అంటే వాళ్ళ మైండ్ సెట్ అండి. వాళ్ళకు ఉండేది సమస్య ఏంటి, కేటీఆర్కు ఉన్న సమస్య ఏంటంటే పాపం నాకు తప్ప ఇంగ్లీష్ ఎవరికి రాదు, నాకు తప్ప అవతల ఇంగ్లీష్ తెలిసిన వ్యక్తికి కానీ వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు వేరే దేశానికి వెళ్ళినప్పుడు కానీ నాలాగా ఆర్టికులేట్ చేయలేరు, నాలాగా వాళ్ళకి కన్విన్స్ చేయలేరు కదా, వీళ్ళు ఎట్లా కన్విన్స్ చేశారు. రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ రాదని ఎప్పుడో చెప్పాడు ఆయన. శ్రీధర్ బాబు సార్కు ఇంగ్లీష్ వస్తుంది మనందరికీ తెలుసు, ఆయన బాగా చదువుకున్నవాడే, అయినా కూడా శ్రీధర్ బాబు పట్ల కూడా ఆయన చులకన భావం ఉండొచ్చు, వేరే విషయం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఇది వేస్ట్ ప్రభుత్వం అని చెప్పడానికి కేటీఆర్ ప్రయత్నిస్తుండగా మనకు కనిపిస్తుంది. ఇక సోషల్ మీడియాలో జరుగుతున్నది ఏమిటి అంటే ఇది కేసీఆర్ పాలసీస్ కారణంగానే వాళ్ళ పత్రికల్లో కానీ లేదా సోషల్ మీడియాలో కానీ జరుగుతుంది ఏంటంటే
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ఏవైతే పాలసీలను ఆయన అడాప్ట్ చేశాడో ఆ పాలసీల కారణంగానే ఈ పెట్టుబడులు వచ్చాయని చెప్తున్నారు. రైట్, ఓకే, అది నిజమే అనుకుందాం. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో మీకు శంషాబాద్, ఇప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, అట్లాగే ఔటర్ రింగ్ రోడ్డు, లేకపోతే ఇంకా చాలా విషయాలు, ఈవెన్ ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన వ్యవహారాలు, భూసేకరణ సంబంధించిన విషయాలు కూడా దాదాపు చాలా వరకు కంప్లీషన్కి వచ్చిన తర్వాత కాంగ్రెస్ అధికారులకు వచ్చింది. అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఎయిర్పోర్ట్తో సహా మిగతా ఏవైతే మనం అనుకుంటున్నామో ఇవన్నీ కూడా వైఎస్ఆర్ ఖాతాలకు వెళ్ళిపోయాయి. వైఎస్ఆర్ ఖాతాలకు ఎట్లా వెళ్ళిపోతాయి అవి చంద్రబాబు నాయుడు చేసిన పని అంటే కాదు. అక్కడ ఎప్పుడైనా కూడా సక్సెసర్ గవర్నమెంట్ అంటాం మనం. అంటే ఒక గవర్నమెంట్ నుంచి అంటే ఒక పార్టీ అధికారంలోకి వస్తుందండి, ఆ పార్టీ నెక్స్ట్ టైం ప్రతిపక్షంలోకి వెళ్తుంది. అప్పుడు ఈ అధికారంలో ఉన్న పార్టీ చేసిన అంటే అధికారంలో ఉండగా ప్రభుత్వ పరంగా చేసిన వ్యవహారాలు కనుక పెండింగ్లో ఉన్నాయనుకుందాం, లేదా కొనసాగింపులో ఉన్నాయి, ముగింపు దశకు వస్తున్నాయి అనుకుందాం. ఈలోగా ప్రభుత్వం మారిపోయింది అనుకోండి, ఆ ప్రభుత్వానికి అప్పులతో పాటు ఆస్తులతో పాటు ఈ కార్యక్రమాలన్నీ కూడా వస్తాయి. ఓకే, ఆ కార్యక్రమాల్ని ఎవరి క్రెడిట్లోకి పోతుంది అనేదే సమస్య. ఇక్కడ క్రెడిట్ ఎవరికి పోతుంది? ఇప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సైబర్ టవర్స్కు పునాది వేశాడు. ఈ విషయం చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు. బట్ చంద్రబాబు నాయుడు ఏం క్లెయిమ్ చేసుకుంటాడు, ఆ సైబర్ టవర్స్ కట్టేది నేనే, హైటెక్ సిటీ అంతా నాదే అని ఆయన అంటున్నాడు. ఇప్పుడు దీన్ని అంటే ఈ ఫ్యూచర్ సిటీ అనే కాన్సెప్ట్ కానీ, అట్లాగే హైటెక్ సిటీ అనేది ఒకటే ఎందుకు ఉండాలి, ఇంకొక రెండింటిని కూడా మేము హైదరాబాద్లో నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు మీడియాకి చెప్పారు. సో ఈ కాంటెక్స్ట్లో ఏంటంటే హైదరాబాద్ పట్ల అంటే అర్బన్ ప్రాంతాల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాన్సన్ట్రేట్ ఎక్కువగా చేస్తుందనే ఒక భయాందోళన బీఆర్ఎస్లో మొదలైంది. ఇది సమస్య వేరే కాదు. సమస్య ఏంటంటే హైదరాబాద్ అర్బన్ ప్రాంతాల్లోనే తమకు ఎక్కువ సీట్లు వచ్చాయి కనుక ఇక్కడ మల్లెడ్డి రంగారెడ్డి మినహాయిస్తే మిగతా అంతా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కదా. రూరల్ సెగ్మెంట్ అంతా కూడా సెగ్మెంట్స్ అన్నీ కూడా కాంగ్రెస్ వైపు వెళ్ళాయి. సో ఇప్పుడు వీళ్ళ బాధ అంతా ఏంటంటే రేపు భవిష్యత్తులో ఒకవేళ అర్బన్ ప్రాంతాలు కూడా రేపు మూసీ నది ప్రక్షాళన జరగనివ్వండి, లేకుంటే ఇప్పుడు తీసుకొచ్చిన పెట్టుబడులు మెటీరియలైజేషన్ సంబంధించిన ఇష్యూ కావచ్చు, ఇవన్నీ జరిగితే మా పరిస్థితి ఏంటి? అర్బన్లో మేము ఎట్లా ఓట్లు అడగాలి? రేపు మళ్ళీ 4 years తర్వాత ఎలక్షన్స్లోకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అర్బన్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు రేవంత్ రెడ్డి వైపు వెళితే, కాంగ్రెస్ వైపుకు వాళ్ళు షిఫ్ట్ అయితే మా గతి ఏమిటి, మా పరిస్థితి ఏమిటి అనే ఒక టెన్షన్లో కూడా వాళ్ళు ఉన్నట్టుగా కనబడుతుంది. కొత్త భయం పట్టుకుంది. లేకుంటే మరి ఈ క్యాంపెయిన్ అవసరం లేదండి, ఈ విష ప్రచారం అవసరం లేదు. మీరు ఏం చెప్పాలి అంటే నిజంగా కూడా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర అంటే రైట్, మీరు తీసుకొచ్చారు 1,75,000 కోట్ల పెట్టుబడి తీసుకొచ్చామని చెప్తున్నారు కదా, అవి ఎప్పటిలోగా గ్రౌండ్ అవుతాయి, ఏ ఇండస్ట్రీ ఎప్పుడు వస్తుంది, అట్లాగే ఎంతమందికి ఏ ఇండస్ట్రీ వల్ల ఉపాధి లభిస్తుంది, దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్పని అడగొచ్చు. అట్లాగే లేదంటే ఒక 3-4 నెలల సమయం ఇచ్చి విమర్శలు చేయొచ్చు. కొన్ని అట్లాగా కొంత సమయం కూడా ఇవ్వాలి ప్రభుత్వానికి. సమయం ఇచ్చి ఒక 3 నెలలు 6 నెలలు సమయం ఇచ్చి 6 నెలలు అయిపోయింది, MOUలు చేసుకున్నారు, మరి ఇది ఇప్పటిదాకా ఇండస్ట్రీస్ మీరు చెప్పినట్టుగా రాలేదు అని చెప్పొచ్చు. కానీ పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకొని వచ్చి రాగానే ఇదంతా కేసీఆర్ పాలసీల వల్ల వచ్చాయి. కేసీఆర్ ఏం పాలసీలు చేశాడని వచ్చాయో నాకు అర్థం కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనర్జీ పాలసీ చేశారు, అండ్ అట్లాగే మరికొన్ని అంటే అండ్ ఇండస్ట్రీస్ పెట్టడానికి సంబంధించి ఈ పెట్టుబడులు వచ్చిన తర్వాత అది గ్రౌండింగ్ చేయడానికి సంబంధించి కూడా ఒక స్పెషల్ సెల్ను క్రియేట్ చేశారు. ఇటువంటి అన్నీ కూడా రేవంత్ రెడ్డి ఇన్నోవేటివ్గా చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఏం చదువుకున్నాడు, రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ వస్తుందా, ఉర్దూ వస్తుందా, లేకపోతే తమిళ వస్తుందా అని కాదు, ఇక్కడ భాష సంగతి కాదు. మీరు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలు లేకుంటే పరిస్థితి, దీన్ని ప్రపంచ ఫోరంలో ఎట్లా మీరు ఆర్టికులేట్ చేశారు, ఏ రకంగా కన్విన్స్ చేశారు, ఏ రకంగా పరిశ్రమలు రావడానికి మీరు ప్రయత్నించారు అన్నది కీలకం తప్ప ఇక్కడ భాష మరొకటి కాదు. థ్యాంక్ యూ సార్. సో ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ విష ప్రచారం అయితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొనసాగుతుంది. ఖచ్చితంగా కేటీఆర్ కి బీఆర్ఎస్ పార్టీ కూడా కొత్త భయం పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.